అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు సాయంకాల వేళ సమయాన 91వ కీర్తన మనం ఒకసారి చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. 91 రెండవ చరణం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్మకం నా దేవుడని నేను మహోన్నతుని గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ ఎరుగు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనం 91వ అధ్యాయము 91వ కీర్తన 1 నుంచి 10 వరకు మనం చదువుకున్నాం. సో దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మేవారి భద్రతను వివరించే కీర్తన ఇది. ఆధ్యాత్మిక, శారీరక ప్రమాదాల సమయంలో మనం ఆయన కాపుదలపై ఆధారపడాలని, దేవుడే మన ఆశ్రయమని ఈ కీర్తన స్థిరంగా చెబుతుంది. సో మహోన్నతుని చాటున నివసించువాడే, ఎవరైతే మహోన్నతుడైన దేవుని ఉద్దేశానికి, ఆయన కాపుదలకు తమను అప్పగించుకొని ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో నివసించడానికి ప్రయత్నిస్తారో వారికి భద్రత ఉంటుందని ఈ కీర్తన చెబుతుంది. సో క్రీస్తులోను ఆయన వాక్యములోను ఎంతగా నిలిచి ఉండి, ఎంతగా ఆయనను మన నివాస స్థలముగా చేసుకుంటామో అంత అధికంగా ఆపద సమయంలో మన విడుదల ఉంటుంది. సో ఇదే వచనాన్ని మత్తయి సువార్తలో 17:8 కూడా కోట్ చేయడం జరిగింది. అలాగే యోహాను రాసిన సువార్త 23:37, అలాగే 15 అధ్యాయము 1 నుంచి 11తో పోల్చడం కూడా జరిగింది. సో ఈ కీర్తనలో దేవుని 4 నామములు, ఆయన కాపుదల 4 విభిన్న దృక్పథాలు వివరిస్తుంది. సో మరొక కీర్తనతో మళ్ళా రేపు కలుసుకుందాం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.